ఏపీ సీఎం చంద్రబాబు ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. దీంతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు సొంత గ్రామం నారావారిపల్లెలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి తరలించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన భౌతిక దేహాన్ని నారావారిపల్లెకు తరలించారు. కాసేపు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. 10 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన నారావారిపల్లెకు చేరుకుని సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. దీంతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు సొంత గ్రామం నారావారిపల్లెలో నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే అక్కడ జరిగినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. వర్మ, ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా అక్కడ చేరుకోబోతున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు లోకేష్, అదేవిధంగా ఇతర కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ జరిగాయి. డీటెయిల్స్ ఏంటి? ఆశా, కాసేపటి క్రితమే మంత్రి నారా లోకేష్ రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని స్వయంగా ఆయన తీసుకురావడం జరిగింది. రేణుగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న పార్థివ దేహం అనంతరం రోడ్డు మార్గున్న నారావారిపల్లికి కాసేపటి క్రితమే ఆ పార్థివ దేహాన్ని తీసుకుని వచ్చి ప్రజల సందర్శనార్థం కూడా ఉంచడం జరిగింది. స్వయంగా నారా లోకేష్ మంత్రి ఆయన స్వయంగా దగ్గరుండి దీనికి సంబంధించిన కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే మరి కాసేపట్లో అంటే దాదాపు 10 గంటల పైన ముఖ్యమంత్రి చంద్రబాబు రేణుగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకొని ఉన్నారు. అనంతరం నేరుగా ఆయన కూడా రోడ్డు మార్గంలో నారావారిపల్లి చేరుకొని తన సోదరుని అంత్యక్రియల్లో ఆయన పాల్గొననున్నారు. అలాగే నారా నందమూరి కుటుంబాలకు సంబంధించిన కూడా బంధువర్గం అంతా కూడా ఇప్పటికే చాలా మంది నారావారిపల్లి చేరుకోవడం జరిగింది. మరికొంతమంది కూడా మరి కాసేపట్లో రానున్నారు. కడసారి నారా రామ్మూర్తి నాయుడుకి కన్నీటి నివాళి అర్పించేందుకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా స్థానికులు గాని, ప్రజలు గాని, బంధువులు గాని, మిత్రులు గాని పెద్ద ఎత్తున నారావారిపల్లి చేరుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా వివిధ పార్టీల వాళ్ళు కూడా నివాళి అర్పించేందుకు కూడా ప్రముఖులు కూడా వస్తుండడంతో నారావారిపల్లెలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. నారావారిపల్లె చంద్రగిరి మండలంలో ఒక మారుమూల గ్రామంగా ఉంటుంది. అక్కడికి వెళ్లే రోడ్డు కూడా ఇరుకుగా ఉంటుంది. దీంతో ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దీంతో ట్రాఫిక్ సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు కానీ పోలీసు సిబ్బంది ఎప్పటి వరకు పూర్తి అవకాశం కనిపిస్తుంది వర్మ? అయితే అంత్యక్రియలు మరి కాసేపట్లో ప్రజల సందర్శనార్థం పార్థివ దేహాన్ని అక్కడ ఉంచడం, చంద్రబాబు నివాసం ముందే నారావారిపల్లెలో ఉంచడం జరుగుతుంది. అనంతరం దాదాపు కాసేపు ప్రజల సందర్శనార్థం అలాగే అక్కడ వచ్చిన బంధువులు కానీ ఇతర వాళ్ళు నివాళులు అర్పించిన తర్వాత ఆ తర్వాత దాదాపు 12 గంటల పైన అంత్యక్రియలు ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ రోజు కూడా 4:30 నుంచి 6 వరకు రాహుకాలం కూడా ఉన్న నేపథ్యంలో ఈ లోపు అంటే 4:30 లోపే మొత్తం అంత్యక్రియలంతా కూడా పూర్తి చేయాలని కూడా బంధువులు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 12-1 గంట ప్రాంతం నుంచి కూడా అంత్యక్రియల ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. ఈ నివాళులు అర్పించిన కార్యక్రమం అనంతరం చంద్రబాబు నివాసం ఎదురుగానే ఆయన తల్లిదండ్రులైన అమ్మన్నమ్మ, ఖర్జూర్ నాయుడు సంబంధించిన సమాధులు కూడా ఉన్నాయి. ఆ సమాధులకు ఎదురుగానే అంత్యక్రియలకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. అక్కడే ఆయనకు కూడా అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా బంధువర్గం ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు కూడా వస్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఇక నారా రామ్మూర్తి నాయుడుకు ఆయన పెద్ద కుమారుడు నారా గిరీష్ ఆయన అంత్యక్రియలు చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆయనకి 2 కుమారులు. నారా రోహిత్ రెండవ కుమారుడు. ఆయన కూడా సినిమా హీరోగా ఆయన రాణిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొదటి నుంచి కూడా చంద్రబాబుకి నారా రామ్మూర్తి నాయుడుకి కూడా ఇద్దరికి కూడా అన్నదమ్ముల మధ్య ఎంతో అనుబంధం ఉందని చెప్పి ఇక్కడ గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి. 94లో ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున ఆయన చంద్రగిరి నియోజకవర్గం నుంచే ఎన్నికైన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత కూడా నియోజకవర్గంతో ఆయనకి విడదీయరాని సంబంధం ఉంది. కేవలం నారావారిపల్లె చంద్రబాబు తమ్ముడుగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా రామ్మూర్తి నాయుడు ప్రజల్లో ఆదరాభిమానాలు పొందిన పరిస్థితి అయితే ఉంది. దీనికి ఉదాహరణగా కూడా 99 తర్వాత ఆయనకి టీడీపీలో అన్న టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన కాంగ్రెస్ లో చేరి కూడా టికెట్ కోసం ప్రయత్నం చేశారు. అక్కడ కూడా
శ్రీకాళహస్తి టికెట్ ఇస్తానని కాంగ్రెస్ చెప్పడంతో దాన్ని వద్దని స్వతంత్ర అభ్యర్థిగా కూడా చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి 36,000 ఓట్లు ఆయన సంపాదించారు. అంటే సొంతంగా కూడా కేవలం తన అన్న గురించే కాకుండా ఆయనకి సొంతంగా కూడా చంద్రగిరి నియోజకవర్గంలో గతంలో చేసిన అభివృద్ధి పనులు దృష్టిలో పెట్టుకొని ప్రజల మధ్య ఆదరాభిమానాలు కూడా ఆయన ఎంతో పొందగలిగారు. దీంతో అందరూ కూడా నారావారిపల్లి గాని చంద్రగిరి నియోజకవర్గంలో మిగతా ప్రజలు గాని వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఆయన గతంలో చేసిన అభివృద్ధి పనులు మళ్ళీ గుర్తు చేసుకొని నెమరు వేసుకొని కూడా వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మృదు స్వభావిగా అజాత శత్రువుగా ఎవరితో కూడా శత్రుత్వం లేదు, ఎవరిని కూడా పరుష పదజాలం ఎప్పుడు కూడా నారా రామ్మూర్తి నాయుడు ఏ ఇతర పార్టీల ప్రత్యర్థి పార్టీల నాయకుల పైన కూడా వాడిన దాఖలాలు అయితే గతంలో లేవు. దీంతో అందరూ కూడా ఆయన గుర్తు చేసుకొని ఆయన చేసిన ఆయన మంచి పనులు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. దాదాపు 2004 తర్వాత ఆయనకు అనారోగ్యం పాలు కావడంతో దాదాపు 20 ఏళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. దాదాపు ఎక్కువ సమయం ఇంట్లోనూ లేకపోతే అనారోగ్య రీత్యా హాస్పిటల్లోనే ఆయన గడుపుతూ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. గత 14వ తేదీన ఆయనకి అనారోగ్యం తీవ్రంగా అవడంతో హైదరాబాద్ ఏఏజీ హాస్పిటల్లో చేర్చడం, అనంతరం చికిత్స పొందిన తర్వాత మరింత విషమంతో ఆయన మరణించిన సంగతి కూడా తెలిసింది. దీంతో చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ఆయన బంధువులు గాని మిత్రులు మొత్తం కూడా వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆయన కడసారి చూసేందుకు కన్నీటి నివాళి అర్పించేందుకు కూడా వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పితే మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నారావారిపల్లె చేరుకోనున్నారు. అనంతరం ప్రజల సందర్శనార్థం భౌతిక కాయాన్ని ఉంచిన తర్వాత దాదాపు మధ్యాహ్నం పైన అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 4:30 లోపు అంత్యక్రియలు మొత్తం కూడా పూర్తయ్యే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఆశ. రైట్ వర్మ, థాంక్స్ ఫర్ ద అప్డేట్.